సో అలా మీరు ఈ కెరియర్ని ఇంత స్ట్రాంగ్గా వాళ్ళకి ఏది అవసరమో అది ఇచ్చుకుంటూ వెళ్తున్నారు కదా మ్యామ్. అలా ఇప్పటివరకు ఎంతమంది అమ్మాయిలకి మీరు మార్గం చూపిస్తూ వెళ్ళటం కానీ, అలా ఎంతమంది అమ్మాయిలకి ఈ ఎన్సీసీ ఉపయోగపడేలా చేశారు? అసలు ఇది ఎన్సీసీ చాలా మంది అండి. ఆల్మోస్ట్ 22 years నా జాబ్ అని చెప్తే 22 years నుంచి ఇంటూ 200 members చెప్పుకోండి. అవుట్ బ్యాచ్ 200 members ఎవ్రీ ఇయర్ అవుట్ వెళ్ళిపోతారు. దానిలో 22 years నుంచి చేసుకుంటే ప్రతి బ్యాచ్లో ఒక జమ్ అయితే ఉంటారు, 1-2 జమ్ కంపల్సరీ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే తేజస్విని మనజ్ఞ ఉంది, డాక్టర్ తేజస్విని మనజ్ఞ, వరల్డ్ ఫేమస్ గర్ల్ అమ్మాయి, యోగా ప్రాక్టీషనర్ అండ్ డాక్టర్ పీడియాట్రిషియన్. ఇప్పుడు తను నా ఎక్స్ స్టూడెంట్. సో అట్లా ఆర్మీ జాబ్స్ చేస్తున్న, ఆఫీసర్ జాబ్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ ఎస్ఐ ర్యాంక్లో ఉన్న పిల్లలు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ పోస్టులో చేస్తున్న పిల్లలు ఉన్నారు. ఆర్మీలో కూడా డాక్టర్స్ ఉన్న, నర్సింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో చాలామంది పిల్లలు వీళ్ళందరూ అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చేసి అట్లా కనపడి లేదా కాలేజీకి వచ్చి కలవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది ఓకే మనం ఇచ్చిన డిసిప్లిన్ వాళ్ళకి లైఫ్లో యూజ్ అయింది, అది హ్యాపీగా అనిపిస్తుంది. సో మ్యామ్, ఇప్పుడు మీరు చాలామందికి ఇన్స్పిరేషనల్గా ఉండి చాలామంది పిల్లలు వచ్చి మీ దగ్గర జాయిన్ అయ్యి మరీ ట్రైన్ అవుతున్నారు, అటు పేరెంట్స్ కూడా పంపిస్తున్నారు. బట్ మీరు పర్సనల్గా డెఫినెట్లీ మీరు ఎవరో ఒకరిని ఇన్స్పిరేషనల్గా తీసుకొని ఉంటారు కదా, అలా మీకు ఎవరు? సో పేపర్స్లో చూస్తుంటే కిరణ్ బేడి యూనిఫామ్లో బాయ్ కట్తో ఉండేది. అప్పుడు అనిపించింది అరే ఇట్లా యూనిఫామ్ వేసుకోవాలి, ఇట్లా కటింగ్ చేయించుకోవాలి, అప్పుడు అనిపించింది. దాని తర్వాత ఇంకా అమ్మమ్మ నా రోల్ మోడల్ అంటే అమ్మమ్మని చూసి, అమ్మమ్మ చాలా స్ట్రగుల్ పడేది లైఫ్ అంటే ఫ్యామిలీ కోసం కష్టపడుతూ ఉండేది. సో ఈ కష్టం అనేది ఇది ఇంకా మనకి కామను, ఇట్లా పడాలి, ఇది ఇట్లా చేసుకోవాలి లైఫ్ అనేది. ఫస్ట్ కిరణ్ బేడిని చూసాక యూనిఫామ్ ఫోర్స్ అనేది పడింది. నెక్స్ట్ అమ్మమ్మని చూసిన తర్వాత నేను ఇట్లా ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి అనేది అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నా. ఓకే, సో అలా మొత్తానికి మీకు మీరే నేర్చుకుంటూ అంత జర్నీ ముందుకు వెళ్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ మీ కెరీర్లో కానీ ఇవన్నీ కూడా పిల్లలందరూ ఇప్పుడు ఎవరైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నామో, లేకపోతే ఇంకెవరైనా సరే జాబ్స్ లేకపోతే అన్ఎంప్లాయిడ్ అని ఇంకెవరైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ లేకపోతే లో ఫీల్ అయిపోయి డిప్రెస్ అయిపోయి వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీస్ గురించి కానీ వాటిని గ్రాప్ చేసుకోవడం గురించి కానీ ఏమేమి స్కిల్స్ ఉంటాయి, ఈ ఎన్సీసీ కూడా వాళ్ళు ఒకవేళ ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ మీరు ఏం చెప్తారు? ఎన్సీసీలో తీసుకుంటే అండి స్కూల్లో 8th and 9th క్లాస్లో ఏ సర్టిఫికేట్ ఎగ్జామ్ రాస్తారు వాళ్ళు. 8thలో జాయిన్ అవుతారు, 9thలో ఏ సర్టిఫికేట్ ఎగ్జామ్ రాస్తారు. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి బి ఎగ్జామ్ అని ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ అండ్ సెకండ్ ఇయర్లో వాళ్ళు బి ఎగ్జామ్ రాయాలి. లేదా ఇంటర్లో చేయనప్పుడు డిగ్రీలో వాళ్ళు జాయిన్ అయిపోతారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి వాళ్ళు బి ఎగ్జామ్ రాస్తారు అండ్ ఫైనల్ ఇయర్లో సి ఎగ్జామ్ రాస్తారు. సో ఏబీసీ సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి ఎన్సీసీలో. ఈ ఏబీసీ సర్టిఫికేట్స్ ఉన్న పిల్లలకి వాళ్ళకి ఈ కోటా కింద జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్మీ దాంట్లో ఉంటున్నాయి, ఎన్డీఏలో ఉండింది, ఎన్డీఏలో కూడా విమెన్ ఎంట్రీ ఉంది ఇప్పుడు. దాని తర్వాత వచ్చేసి మనకి పోలీస్ డిపార్ట్మెంట్, మన స్టేట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు ఎన్సీసీకి. సో ఫిజికల్లీ అంటే వీరు ఆల్రెడీ డిసిప్లైన్ స్టూడెంట్స్, వీళ్ళకి మేము ఇవ్వాలనేది ప్రయారిటీ ఉండింది. సో ఎస్ఎస్బి డైరెక్ట్ కమిషన్ ఉంటుంది, ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి డైరెక్ట్ కమిషన్ ఉంటుంది. సో ఆర్డీ చేయాలి, ఢిల్లీ రిపబ్లిక్లో క్యాంప్లో చేసిన వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ ఉంటే ఏంటంటే జాబ్లో ప్రయారిటీ, రిజర్వేషన్.